ఒకవైపు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ గతంలో 2005లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికీ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎస్ఎల్బీఎస్ టన్నెల్ పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఈ టన్నెల్ కి పరిస్థితి దాపరించిందని చెప్పి కూడా ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయ కోణంలో కాకుండా చిక్కుకున్న వారి 8 మంది ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రెగ్యులర్ గా లోపల జరిగిన ప్రతి అంశాన్ని కూడా మీడియా ముందు చుట్టున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, లోపల పరిస్థితి ఏంటి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏం చేస్తుంది అనే క్రమంలో కూడా మొత్తంగా ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ లో చూస్తే అదొక భారీ సొరంగ భారీగా కనిపిస్తుంది. అక్కడ లైటింగ్ వ్యవస్థను కూడా చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. పెద్ద పెద్ద సుమా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి భారీ లైట్లను, భారీ జనరేటర్ ను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వెంటిలేషన్ ను ఇంకా పెంచేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జియోలాజికల్ టీం ఒకటి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదానికి పైభాగాన అంటే దాదాపు 400 మీటర్ల మేర పై ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని కూడా గుర్తించారు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జియోలాజికల్ ఎఫెక్ట్ జరిగిందా, దాని వల్ల ఏదైనా సమస్య వస్తుందా అనే కోణంలో కూడా దీన్ని క్లియర్ కట్ గా చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సునైనా ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఓవరాల్ గా చూస్తే గడిచిన 2 గంటల నుండి మొత్తం ఇది ఒక సస్పెన్షన్ వాతావరణానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దాంట్లో నుంచి వ్యర్థ పదార్థాలు ఏదైతే బురద, మట్టి, అదే విధంగా ఈ యొక్క టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి విడిభాగాలను పూర్తిగా తొలగించేందుకు లేజర్ టెక్నాలజీ, లేజర్ కట్టర్స్ ను వాడుతున్నారు. ఇక జియోలాజికల్ అధికారులు మాత్రం ఏదైతే లోపల ఉన్న వారిని గుర్తించేందుకు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి పలు పరికరాలను సైతం కూడా అక్కడ ఉపయోగిస్తూ వారికి ఆచూకీ కనుక్కునేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయినా. ఇక రాబోయే మరికొద్ది గంటల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి రెస్క్యూలో పాల్గొంటూ వారిని ఏ విధంగా బయటికి తీసుకురాబోతున్నారు, మొత్తంగా వారి కుటుంబ సభ్యులకు ఏం చెప్పబోతున్నారు అని మాత్రం శాస్త్ర ఆసక్తి నెలకొంది. మరి తిరిగి ఉదయంలోగా ఇదంతా కూడా కాస్త అప్డేట్ అయ్యి పూర్తి స్థాయిలో ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో పురోగతి మరింత ముందుకు వెళ్తుంది. రెస్క్యూ టీం టన్నెల్లో నిరంతరంగా 60 మందికి పైగా పనిచేస్తున్నారు. మనం ప్రజెంట్ విజువల్స్ రూపంలో కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే ఎలా ఉంది అక్కడ పరిస్థితి అనేది కూడా మనం ప్రజెంట్ విజువల్స్ రూపంలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఊట నీటిని బురద మోటార్ల ద్వారా కూడా సిబ్బంది అంతా కూడా ఆ ఊట నీటిని, బురద నీటిని కూడా బయటికి తోడుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మళ్ళీ టన్నెల్ కూలకుండా కూడా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అలానే విరిగిపోయిన టీబీఎం పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు సిబ్బంది. మనం ప్రజెంట్ అది కూడా విజువల్స్ రూపంలో ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో చూస్తున్నాం. అయితే ఊట నీటి, బురదని మోటార్లు కూడా ద్వారా ఊట నీటి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బురదను మొత్తం కూడా మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. ఇక టీబీఎం పరికరాలు, విరిగిపోయిన టీబీఎం పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గ్యాస్ కట్టర్లతో కూడా సిబ్బంది కట్ చేస్తున్నారు. నిరంతరంగా కూడా 60 మందికి పైగా పనిచేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫ్లాట్ హోల్ మైనర్స్ వీరంతా కూడా రెస్క్యూ టీం మొత్తం కూడా నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నారు. మరికొద్ది గంటల్లో 8 మంది ఆచూకీ తెలియబోతుంది. వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారనేది కూడా మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 మంది కోసం కూడా గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీమ్స్ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆపరేషన్లో పురోగతి మరింత ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. రెస్క్యూ టీం టన్నెల్లో నిరంతరంగా కూడా 60 మందికి పైగా పనిచేస్తున్నారు. మనం ప్రజెంట్
బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా కాసేపటి క్రితం విజువల్స్ అయితే టనల్లో మొత్తం అంతా కూడా అవన్నీ కూడా కట్లర్తో కట్ చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవన్నీ కట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ముందుకు వెళ్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ రూపంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం. అయితే ఆ బురద నీటి మొత్తం కూడా బురదతో నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా కట్లర్తో కట్ చేస్తున్నారు. అక్కడ రెస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలానే ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళంతా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కట్లర్స్ తో కూడా కట్ చేస్తున్నారు. ఆ బురద నీటి మొత్తం కూడా ఊబి నీటి మొత్తం కూడా నిండిపోయింది. 70% పైగా కూడా ఊబి నీటే ఉందంటూ కూడా ఇప్పటికే ఆ అధికారులు అక్కడ ఎవరైతే ఈ రెస్క్యూ టీం ఉన్నారో వారంతా కూడా మీడియాతో చెప్పుకొచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో ఆ బురదని అలానే ఏదైతే టనెల్ లోపల నీటిని ఏదైతే నీటి అడ్డుతుందో అలానే బురద కూడా అడ్డుగా ఉందో వాటన్నిటిని కూడా తవ్వుతూ ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళి మరికొన్ని గంటల్లోనే 8 మందిని మనం చూడబోతున్నాం. అయితే వారి పరిస్థితి ఎలా ఉందో కూడా మరికొన్ని గంటల్లోనే మనకి తెలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మనం ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ రూపంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలుస్తుంది. కట్లర్ రూపంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. వారందరినీ కూడా సహాయక చర్యలు అవన్నీ కూడా కట్ చేసినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. కట్ చేసి లోపల ఇంకా ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పటికే 60 మందికి పైగా కూడా పనిచేస్తున్నారు. అక్కడ ఊట నీటిని బురదని కూడా మొత్తం మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు సిబ్బంది. ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే దీనికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ వీరంతా కూడా రంగంలోకి దిగారు. వీరందరూ కూడా మరికొన్ని గంటల్లోనే 8 మంది పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగిందనేది కూడా మరికొన్ని గంటల్లోనే మనకు తెలియబోతుంది. అయితే టన్నెల్ కూలకుండా కూడా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. విరిగిపోయిన టీబీఎం పరికరాలను గ్యాస్ కట్లర్తో కట్ చేస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే టన్నెల్ కూలిన ప్రాంతం నుంచి కూడా చివరి వరకు చేరుకుంటున్నారు రెస్క్యూ టీం. అంటే చివరి వరకు కూడా వచ్చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు కూడా మాక్సిమం 70-80% వరకు కూడా తవ్వారు. అయితే ఇంకా మరికొన్ని గంటల్లో లోపల ఉన్న వారి పరిస్థితి తెలియబోతుంది. వారిని పట్టుకోగలుగుతున్నారు. అయితే మరి వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారని కూడా మరికొన్ని గంటల్లోనే మనకి తెలియబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నిరంతరంగా కూడా 60 మందికి పైగా పనిచేస్తున్నారు. ఊట నీటిని బురద మోటార్ల ద్వారా కూడా మనం ప్రస్తుతం అక్కడ విజువల్స్ రూపంలో అక్కడ ఎలా ఉంది, పని ఏ విధంగా సాగుతుంది అనేది కూడా మనకు విజువల్స్ రూపంలో తెలుస్తుంది. అయితే మొత్తం కూడా కట్లర్తో కట్ చేసి బురదంతా కూడా టనల్ మొత్తం కూడా బురద ఊట నీరు బురద కూడా నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే అక్కడ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ టీం సిబ్బంది అంతా కూడా కట్లర్తో కట్ చేస్తున్నారు. టనల్ గొట్టాలన్నింటి కూడా రెస్క్యూ టీం అంతా కూడా కట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫైర్ కట్లింగ్ కూడా జరుగుతుంది. మనం ఆ విజువల్స్ కూడా ప్రజెంట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే ఎస్ఎల్బిసి టనల్ ఆపరేషన్ లో పురోగతి మరింత ముందుకు వెళ్ళింది రెస్క్యూ టీం అనే చెప్పుకోవాలి. టనెల్లో నిరంతరంగా కూడా 60 మందికి పైగా పనిచేస్తున్నారు. ఊట నీటిని బురదను మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు సిబ్బంది. ప్రజెంట్ మనం ఆ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శంకర్, అయితే ఆపరేషన్ లో పురోగతి మరింత ముందుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇప్పటికే 60 మందికి పైగా అక్కడ పనిచేస్తున్నారు. అయితే మరికొద్ది గంటల్లోనే ఏం జరగబోతుంది అనేది మనకి తెలియబోతుందా? ఆరవ రోజు రెస్క్యూ ఆపరేషన్ మరింత ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, మరి మిగతా అంటే రెస్క్యూ టీంలు దాదాపు 11 బృందాలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా రెగ్యులర్ గా షిఫ్ట్ల వైజ్ గా లోపలికి వెళ్ళి వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా మేజర్ గా ఈ రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే సీపేజ్ ఉందో ఆ సీపేజ్ దగ్గర నిమిషానికి 3000 నుంచి 4000 లీటర్లకు పైగా కూడా ఊట నీరు ఒక్కసారిగా వస్తుండడం అనేది కూడా ఆ రెస్క్యూకు ఉత్తరాయంగా మారినటువంటి పరిస్థితుల్లో క్రమక్రమంగా ఈ ఊట నీరు తగ్గడం, ఆ ఊట నీరును హై మోటార్లతో కూడా వాటర్ అంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కు సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు. దాంట్లో క్లియర్ కట్ గా ఏదైతే ఇది ఒక ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వెంటిలేషన్ పైపు కూడా అది పూర్తిగా డ్యామేజ్ కావడం, ఆ డ్యామేజ్ ని తొలగించేందుకైతే లోపల లేజర్ కట్టర్స్ తో పూర్తిగా పనిచేస్తున్నటువంటి విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. మరోవైపు ఎక్కడైతే ఊట నీరు వస్తుందో ఆ ఊట నీరులో ఉన్నటువంటి బురదను సైతం కూడా కార్మికులు ఎత్తడం, అక్కడ నుంచి ఆ బురదను వేరే దాంట్లో అంటే దానికి సంబంధించి పూర్తిగా చెత్తను బయటికి తీసే ఒక ట్రాక్టర్ ట్రాలీ లాంటి దాంట్లో కూడా బయటికి తీసుకువచ్చి దాన్ని కూడా బయటికి పంపిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు కొన్ని పెద్ద ఎత్తున యొక్క
సీపేజ్ దగ్గర బురద మరియు ఈ విధంగా రాళ్లు కూరుకుపోయి ఉంటాయి.